కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే మనకైతే ఈ రోజుటికి చూసుకోవచ్చు. ఎన్ని రోజులవుతాంది స్ప్రే చేసైతే 2 డేస్ కంప్లీట్ అయిపోయింది. మూడో రోజు జరుగుతాంది. దోమగీమ అయితే ఏమీ కనపడడం లేదు. ఇంక ఏమంటే మన తోటకి వదిలితే ఇంక ఈ పొద్దు కానీ రేపు కానీ ట్రిపుల్ 19 అయితే వదులుతాము. గడ్డి ముందైతే స్ప్రే చేయాలి. గడ్డి కూడా అయితే ఉంది. గడ్డి ముందైతే స్ప్రే చేసి చూద్దాం అనుకుంటాను ఈసారి. లాస్ట్ టైం తొగిచ్చాము. ఈసారి గడ్డి ముందు చూద్దాం. ఆ గడ్డి ముందు స్ప్రే చేసిన బ్యాటరీ పంప్తోనే స్ప్రే చేయాలి. ఎక్కువ పొగ రాకూడదు. ఎందుకంటే ఆకులు ఎక్కువ గావు వచ్చి పడినా కూడా చెట్లు అనేటివి ఓ 10 డేస్ వెనక్కి వెళ్ళిపోతాయి. అలాగే పూత కూడా అయితే ఇక్కడ పూత అయితే వచ్చేసింది. ఇక్కడైతే పూత వచ్చేసింది. ఇంకైతే మీరైతే చూసుకోవచ్చు. థంబ్నెయిల్ ఆల్రెడీ చూసింటారు. థంబ్నెయిల్ చూసానట్లే అర్థమైతే అయిపోయింటుంది మీకైతే. ఏమర్థం అయిపోయింటుందంటే మనం కొడుకు కూతురు చదివేదానికి మన సంవత్సరానికి 2 lakhs. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఖర్చులు కూడా ఎక్కువైపోయాయి. చదువుతున్నారా లేదు పిల్లలు కూడా తెలియదు. ముందున్నంత నాలెడ్జ్ అయితే ఎక్కువ చదువు మీద అయితే లేదు. వేరే దానిల మీద అయితే అన్ని దానిల మీద అయితే ఉంది. వేరే దానిల మీద ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ ఈ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు దాని మీద అయితే ఫోకస్లు ఎక్కువ ఉన్నాయి. బైక్స్ ఇలా దాని మీద అయితే ఫోకస్కి ఎక్కువ వెళ్ళిపోయారు. ఇంకా చదువుకునే దాని మీద అది ఉందో లేదో మనకు తెలియదు. సింపుల్ క్వశ్చన్లు అడిగినా కూడా అయితే ఆన్సర్ చెప్పలేని పరిస్థితికి అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా మెయిన్ ఏమంటే వాళ్ళ సంవత్సరానికి ఫీజులు కూడా పేరెంట్స్ కట్టలేని పరిస్థితికి అయితే వెళ్ళిపోయారు. 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయిపోతుంది. దానివల్ల వాళ్ళు పర్ఫెక్ట్గా చదువుతున్నారంటే మనకంతా మనం డిగ్రీలు, బీటెక్లు, జాబులు కరెక్ట్ చేసినా కూడా 2 lakhs కూడా ఖర్చు అవ్వలేదు అందరికీ. 2019 నుంచి 2005 లోపల పుట్టిన వాళ్ళకి, ఇప్పుడు 2010 తర్వాత వచ్చిన వాళ్ళకంతా ఎక్స్పెన్సివ్ ఎక్కువ అయిపోయింది. 1 కోటి రూపాయలు అయితే బీటెక్ కాడికి సరిపోతుంది ఖర్చు. 1 కోటి రూపాయలు పెట్టాలి పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్. వాళ్ళకి మనం పర్ఫెక్ట్గా చదువు వస్తుందా రాదనేది కూడా మనకు తెలియదు. పర్ఫెక్ట్గా మనల్ని చూసుకుంటారో లేదో కూడా తెలియదు సిచ్యువేషన్. వాళ్ళు అడిగినవన్నీ తీసేయాలి. ఎక్కువ బర్డెన్ అయిపోతుంది. ఇట్లా టమాటాకి 1 ఎకరా వేసారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ నీకు 3 నెలలు పంట అనేది 3 నెలలు వచ్చేస్తుంది. నీకు 3 నెలలకు 6 నెలలు 3 నెలలకు 3 లక్షలు 6 లక్షలు అవుతుందా లేకపోతే 10 లక్షలు అవుతుందా సంపాదించుకోవచ్చు. రేట్ని బట్టి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అక్కడ కూడా పాజిటివ్స్ అనేది నెగిటివ్స్ ఉంటాయి. మనమైతే 20 ఏళ్ళు అయితే చదువుకోవాలి. 20 ఏళ్ళు చదివినాక మళ్ళా వాడిని ఏదో జాబ్ చేసుకుంటే పర్వాలేదు. నెలకి కొంచెం ప్రజెంట్ 20,000 30,000 నుంచి స్టార్ట్ చేసుకుని మళ్ళీ వాడు సంపాదించాక నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలన్నా మన 20 ఏళ్ళు పడుతుంది. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలన్నా డిఫరెంట్ మెకానికల్ అయితే చాలా లేట్ పోతుంది. మెకానికల్ సైడ్ పోతే సివిల్ సైడు వాళ్ళ తెలుగుని బట్టి వాళ్ళు పోతూ ఉంటారు. ఇంకా మెయిన్ ఏమంటే ఈ టమాటా పెట్టినామనుకో 3 నెలలు 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్. కొడితే పైకి పోతాం, లేకపోతే కింద పడతాం. పెట్టుబడులు తీసుకునే దానికన్నా రేట్లు ఉంటే పర్వాలేదు, లేకుండా ఉంటే అవి కూడా అయితే ప్రాబ్లంలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇవి చూసుకో చెట్లు మన సైడ్ బ్రాంచెస్ కూడా కూర్చున్నాయి. బాగానే ఇప్పుడు కొంచెం లేట్ అయ్యకొద్ది మనకి మేలు అనిపిస్తుంది. ఎందుకంటే రేట్లు లేవు కాబట్టి. అవి రేట్లు ఉంటే ఫాస్ట్గా వచ్చేయాలి. మైండ్ సెట్ మనకు తెలిసిందే కదా. మన మైండ్ సెట్ మనకి 100%గా తెలుసు. ఏమంటే రేట్ ఉంటే ఒకలా, రేట్ లేకపోతే ఇంకోలా అయితే ట్రీట్ చేస్తాం. అది ఎవరినైనా అంతే. అది రేట్లు వస్తాయి రావనేది మన చేతుల్లో లేదు. నేను కొంచెం చెప్పేదానికి కొంచెం నవ్వుగా ఉన్నా, అదే రియాలిటీ, మనుషులది రియాలిటీ. డిపెండ్ అయ్యేది అట్లా. రేట్లు ఉంటే ఒకలా, రేట్ లేకపోతే ఇంకోలా అయితే బిహేవ్ చేస్తాం. ఖర్చు కూడా అలానే పెడతాం. ఎందుకంటే రేట్లు లేనప్పుడు మనకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా అయితే పోతుంది. కరెక్ట్గా కొడుకు కూతురు చూసుకుంటారని నమ్మకం లేదు. ఒకసారి టమాటాలు కొట్టినామనుకో, జాక్పాట్ కొట్టినామనుకో, లైఫ్ సెట్ అయిపోయేంతైతే అమౌంట్ అయితే తెచ్చుకోవచ్చు. లాస్ట్ 2 years అయితే తెచ్చుకున్నారు. 1 కోటి 2 కోట్లు కూడా దగ్గర 1 కోటి 2 కోట్లు వచ్చిన వాళ్ళు కూడా అయితే ఉన్నారు. ఈసారి అయితే అంత ఛాన్సెస్ లేవు. లాస్ట్ 2 years పెట్టి టమాటా పెట్టి ఈ ఇయర్ పెట్టకనే ఉన్న వాళ్ళు అయితే కొంచెం బచావన్నిట్లే. లాస్ట్ 2 years పెట్టకనే ఈ ఇయర్ టమాటా పరిస్థితి ఏమో నా చేతుల్లో అయితే లేదు. ఎందుకంటే అందరికీ డబ్బులు సంపాదించేశారు. టమాటాలో అందరూ వచ్చేసారు. వీళ్ళు లేదు అనేది లేదు. ప్రతి ఒక్కరు అయితే వచ్చేసారు.
ఎఫెక్ట్ అనేది పడింది 100% టమాటా మీద. ఫిబ్రవరిలో టమాటా రేట్లు ఉన్నాయి, నాటిన వాళ్ళు ఉన్నారు, మార్చిలో నాటిన వాళ్ళు ఉన్నారు, ఏప్రిల్లో నాటిన వాళ్ళు ఉన్నారు, 3 నెలలు నాటినారు, ఇంకా మేగు నాటే వాళ్ళు ఉన్నారు. చూసేంత పేపరే కనిపిస్తుంది మనకి, చూసేంత పేపరే కనిపిస్తుంది, చూసేంత అవే కనిపిస్తుంది, మనకైతే తెలియడం లేదు. అలా అది మన చేతిలో లేదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. వీడియో అనేది కూడా కొంచెం మనమంతా చెట్టు దగ్గర ఉండే అప్డేట్ అనేది ఇస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. చెట్టు నేను మొన్న అయితే స్ప్రే చేసాము, దోమ కూడా అయితే ఏ దోమ కనపడలేదు. ఇంకా పామ్సారా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అయితే చూసుకోవచ్చు. ఇది పామ్సారా, యాగిల్లి చూపిస్తాను నేను మీకు. ఇది పామ్సారా, ఇదంతా ఎండ కాలిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లో నల్లగా అనేది ఉంది చూడండి, ఇది వచ్చి చేంజ్ అయిపోయింది. 2 దినాలు అవుతుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, దీంట్లో కూడా నల్లగా అనేది అయ్యింది. ఇక్కడ ఎక్కడైతే అవి ఉంటాయో పురుగు అనేది పామ్సారా లోపల ఉంటుంది, ఆ పురుగు అయితే నీకుండేదా నల్లగా అయితే అయిపోతుంది. మొత్తం లైన్ అంతా అయితే నల్ల కాదు, ఉండే లైన్ అంతా ఎక్కడో కొంచెం అయిపోతుంది అంతే. లైన్ అంతా పురుగు ఉండదు కదా, పులుగు తిరిగితేనే లైన్ అనేది పడుతుంది. ఆ విధంగా ఇప్పటికైతే ఈ విధంగా ఉన్నాయి చెట్లు. చూద్దాం, ఇంకా మనకు టైం ఉంది కదా, ఎట్లా పెంచుకోవాలో ఏమి అనేది చూసుకుందాం. అది నాకు మొలకలు కూడా అయితే ఎక్కడైతే చావలేదు. మీకైతే లైన్ అంతా చూపించాలని లైన్ అంతా చూపిస్తున్నాను. లైన్ అంతా పోదాం. ఇలాంటి దోమగీమ కూడా అయితే మనకైతే కనిపించడం లేదు. చూసుకోవచ్చు, మనకి 2 పూతలు అయితే అప్పుడే వచ్చేసాయి. నిన్న మొన్న అయితే ఒక చెట్టు కనిపిస్తుంది. ఇది కూడా చూసుకోవచ్చు, 2 పూత, ఇక్కడ ఒక పూత, ఇక్కడ ఒక పూత. దాన్ని బట్టి అయితే మనమైతే చెట్టు అనేది నీకు 20 దినాలు కూడా కాకనే పూతకు మనకు 16-17 దినాలు అవుతుంది అంతే, పూతకు అనేది వచ్చేసింది. ఇంకా పూత స్టార్ట్ అయిందంటే మనం ఇంకా చెట్టుకు కావాల్సిన ఎన్పికేలు, మైక్రో న్యూట్రియన్స్, ఇంకేమేమి ఇస్తారో అవన్నీ మన అందరికి తెలిసిందే. ముందు అయితే ఎవరికి తెలియదు. 3-4 ఇయర్స్ బ్యాక్ కరోనా తర్వాత నుంచి రేట్లు పెరిగినప్పటి నుంచి అయితే అందరూ అయితే తెలుసుకునేసారు. ఓకే, ఇది ఇప్పటి వరకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అప్డేట్ ఇస్తాం. థ్యాంక్ యూ.